బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణకు భారీ ముప్పు అని చెప్పవచ్చు. ముఖ్యంగా 2 రోజుల పాటు గత ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు నుంచి కురుస్తున్న ఈ వర్షాలతో పాటు వర్షాలకు అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం అయితే మొత్తం అతలాకుతలమవుతుందని చెప్పవచ్చు. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అయితే తీవ్ర జలమయమయ్యాయి. మొత్తం మీద ఈ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్ష తీవ్రత మరో 2 రోజులు ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో తేలిక వర్షపాతం నుంచి భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఇవి ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తూ ఉన్నది. వర్షపు నీటితో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న వైనం అయితే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. తెలంగాణ ఉత్తర ప్రాంతం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం జిల్లాలో ఏకతాటిగా అతి భారీ వర్షాలు కురవడంతో అక్కడ ప్రజలైతే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలోని ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మొత్తం మీద ఈ ద్రోణి ఏదైతే అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఈ రకమైన వర్షపాతం అయితే నమోదవుతూ ఉన్నది. అయితే ఈ రకమైన వర్షపాతం గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే కురుస్తూ ఉన్నది. దీంతో పాటు ఈదురుగాలు కూడా వేగంగా ఈదురుగాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. మొత్తం మీద దీని ద్వారా అయితే ప్రజలకైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు రోడ్లపైకి రావద్దని చెప్పేసి ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలకైతే కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒకవేళ నాలాలు పొంగి ఇళ్లకు వచ్చినా వెంటనే ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యవస్థలకు ఫోన్ చేయాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉన్నది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఇరుక్కుపోయినా లేదంటే నాలాలు పొంగి ఇళ్లకు వచ్చినా వెంటనే తక్షణ రక్షణ కోసం అయితే అక్కడున్న అధికారులకు సంప్రదింపులు చేయాలని చెప్పేసి ప్రభుత్వ సర్కారు కూడా చెప్తా ఉన్నది. మొత్తం మీద 2 రోజుల పాటు మరో 2 రోజుల పాటు ఇలాంటి వర్షపాతం అంటే అతి భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి దీని మేరకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా కొంతవరకు సెలవులు వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే రాష్ట్ర సర్కార్ అయితే తెలుపుతూ ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ అల్పపీడనము బలపడితే ఇంకొక 2-3 వారాలు ఇదే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇది తుఫాన్గా మారితే మరొక వారం రోజులు ఇదే తుఫాన్ కొనసాగే అవకాశంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ముఖ్యంగా గ్రామాల్లోని చెరువులు అయితే పొంగి పొర్లిపోతూ ఉన్నాయి. మత్తడి దునుకుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ని బట్టి చాలా గ్రామాల్లో చెరువులు మత్తడి దుక్కుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాము. ఈ మేరకు హైదరాబాద్ లాంటి ఈ మహానగరాల్లో ఎక్కడికక్కడ నీళ్లు వచ్చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తీవ్రంగా ఎదురవుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ అలాగే ఫ్లైఓవర్స్ పై నీరు చేరడంతో అక్కడ ఉన్న వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇక వీటితో పాటు మూసి పరివాహక ప్రాంతంలోని ప్రజలను కూడా ఈ వర్షాలు అయితే అతలకుతలం చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద మరొక 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు రాష్ట్ర సర్కార్ అలాగే వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం కూడా ఇదే విషయాన్ని తెలుపుతా ఉన్నది. అయితే మరి చూడాలి, మరి ఇప్పటివరకు వర్షపాతము రాష్ట్ర వ్యాప్తంగా అయితే నమోదవుతున్నది. మరి ఇంకెన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వంగా అన్నట్టు వాతావరణ శాఖ అని మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలంటుంది. మరి 2 రోజుల్లో ఈ వర్షపాతం తగ్గే అవకాశం ఉందా, లేదంటే అల్పపీడనం బలపడి మరిన్ని రోజులు ఈ వర్షపాతం నమోదవుతుందా అనేది వేచి చూడాలి.